వెల్కమ్ టు బ్లాగ్. సంక్రాంతి పిండి వంటలు చేసుకున్నారా? కామెంట్ చేయండి. మేమైతే ఈసారి మురుకులు అలాగే బూందీ మిఠాయి చేసుకున్నామండి. బూందీ మిఠాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి చూసేయండి. 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను. సో దానికి 3 కప్పుల బెల్లం అయితే తురిమి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా బూందీ అయితే తీసుకున్నాను. బూందీ తీసుకోవడం ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. తర్వాత పాక్ కోసం 3 కప్పుల బెల్లానికి కొంచెం వాటర్, అంటే 3 కప్పులకి ఒక హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లం కరిగి ఇలా నురగలాగా వచ్చిన తర్వాత పాకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. పాకు అనేది కొంచెం ఉండలాగా రావాలి. తర్వాత ఇక్కడ బూందీ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం అరసల పాకులాగా రావాలండి, కొంచెం గట్టిగా ఉండలాగా. ఒకసారి చూసుకొని చేసుకోండి. నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ నేనైతే టైల్స్ మీద వేసుకున్నాండి. నీట్గా క్లీన్ చేసుకొని దాని మీద అయితే మంచిగా వస్తుంది అని చెప్పి తర్వాత గుండ్ర తీసుకొని ఇలాగ చదరంగా చేసుకొని వేడిగా కొంచెం కూరవెచ్చుకున్నప్పుడే ఇట్లా కట్ చేసుకొని పీసులాగా చేసుకోండి. ఆరిపోయినాక చెక్కులాగా వచ్చేస్తాయి అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.